హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు రామ్ కుర్నవెల్లి రివ్యూస్. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడైన రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో తనే నిర్మాతగా రూపొందించిన మూవీ కేశవచంద్ర రమావత్. గరుడవేగ అంజి డైరెక్షన్ తో పాటు సినిమాటోగ్రఫీ కూడా హ్యాండిల్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. కథేమిటంటే, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రంగబాయి తండాకు చెందిన యువకుడు కేశవచంద్ర రమావత్ తన చిన్నతనంలోనే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి ప్రసంగాలు విని కేసీఆర్ కి అభిమానవుతాడు. కేశవచంద్ర రమావత్ కి షార్ట్ ఫామ్ కూడా కేసీఆర్ కావడంతో తండాలో అతనందరూ చోటా కేసీఆర్ అని పిలుస్తుంటారు. అదే ఊరిలో ఉండే తన మరదలు మంజు కేసీఆర్ తో ప్రేమలో పడుతుంది. ఇద్దరి కుటుంబాలు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ పట్నం అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుందని తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని మంజుతో పెళ్లిని నిరాకరిస్తాడు కేసీఆర్. ఈ నిర్ణయం మామ భీమ్లా నాయక్కి కేసీఆర్ పై కోపాన్ని తెప్పిస్తుంది. ఆ తర్వాత ఆ తండాలోని బాగా డబ్బున్న వ్యక్తి కూతురుతో కేసీఆర్ కి పెళ్లి సంబంధం కుదురుతుంది. అలాగే తన మరదలు మంజుకు కూడా డబ్బున్న సంబంధమే దొరుకుతుంది. కానీ కేసీఆర్ పై విపరీతమైన అభిమానం ఉన్న కేశవచంద్ర రమావత్ తన పెళ్లి సీఎం కేసీఆర్ సమక్షంలోనే జరగాలని హైదరాబాద్ వెళ్లి ఎలాగైనా సీఎంని కలిసి ఒప్పిస్తానని చెప్పి హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్ వచ్చిన చోటా కేసీఆర్ కి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? తను అభిమానించే సీఎం కేసీఆర్ ని కలవగలిగాడా లేదా? రింగ్ రోడ్డు వల్ల తన తండా ఉనికే ప్రమాదం రావడంతో ఆ తండా ప్రజల్లో మొదలైన ఆందోళన తీర్చడానికి కేశవచంద్ర రమావత్ ఏం చేశాడు, చివరికి ఏం జరిగిందనేదే మిగతా కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్: ఒక సాధారణ యువకుడు తన విలేజ్ మీద కేసీఆర్ గారి మీద విపరీతమైన అభిమానాన్ని పెంచుకొని తను హైదరాబాద్ వచ్చిన తీరు, తన కలను సాకారం చేసుకోవడం కోసం తను చేసిన ప్రయత్నాన్ని చాలా ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా చూపించాడు డైరెక్టర్ గరుడవేగ అంజి. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసిన విధానం సూపర్. కేశవచంద్ర రమావత్ గా రాకింగ్ రాకేష్ నటించాడనడం కంటే జీవించాడనడమే కరెక్ట్. ఆ పాత్ర వేరే వాళ్ళెవరు చేసినా అంత బాగా సూట్ అవ్వలేరు అన్నట్టు కరెక్ట్ గా తను ఆ రోల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. కేసీఆర్ అభిమానిగా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. తన మరదలు మంజు పాత్రలో నటించిన అనన్య కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసింది. కనిపించింది కాసేపే అయినా జోర్దార్ సుజాత, తాగుబోతు రమేష్ల ఎపిసోడ్ థియేటర్లో నవ్వుల జల్లు కురిపించింది. ఆడియన్స్ కి చిన్న సినిమా అనే ఫీల్ ఎక్కడా రాకుండా టెక్నికల్ గా కూడా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు ఈ సినిమాని. డైరెక్టర్ గా, సినిమాటోగ్రాఫర్ గా రెండు శాఖల్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ సినిమా మొత్తాన్ని ఇంట్రెస్టింగ్ గా నడిపించిన గరుడవేగ అంజిని మెచ్చుకొని తీరాల్సిందే. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు తను కంపోజ్ చేసిన పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా గోరేటి వెంకన్న రాసిన పదగతులు స్వరజతులు పల్లవించిన నేల పాట మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఒకే ప్రాంతానికి సంబంధించిన కథ కావడం ఒకటే ఈ సినిమాకున్న మైనస్ పాయింట్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, చిన్న సినిమానే కదా అని ఈ సినిమాని చూడడం మిస్ అయితే ఒక మంచి సినిమాని మిస్ అయినట్టే. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా కేసీఆర్ అభిమానులకి, తెలంగాణ ప్రాంత ప్రేమికులకి ఈ సినిమా షూర్ గా నచ్చుతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.